ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. తిరుపతి కార్పొరేషన్ కు చెందిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను పరిశీలించారు. తర్వాత తిరుపతి కపిలతీర్థం చేరుకుని అక్కడ కపిలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడే స్వచ్ఛాంధ్ర భాగస్వాములతో ముఖాముఖి సమావేశమవుతారు. పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. మనం వినాయక సాగర్ లో పైత్రా టెక్నాలజీ అదొక ఎస్టీపీ ఇక్కడ 50 MLD కెపాసిటీ ఇంకో 25 MLD కెపాసిటీ ప్లాంట్ కన్స్ట్రక్షన్ లో ఉంది సార్. అది కూడా చేసుకుంటే 100% కవర్ అయిపోతాయి. ఇప్పుడు ఇదైతే 100% ఆపరేషన్ అవుతుంది. ఇది ఫుల్ ఆపరేట్ అవుతుంది. ట్రీట్ చేసిన వాటర్ ఎక్కడ పంపిస్తున్నారు సార్? ఒక 5 MLD శ్రీకాళహస్తి పైప్స్ తీసుకుంటున్నారు సార్. ఒక 18 MLD మన ఫార్మర్స్ యూజ్ చేసుకుంటున్నారు సార్. రెస్ట్ అంతా మనం వదిలేస్తున్నాం సార్. ఎక్కడ వదిలిపెడుతున్నారు అంటే ఇక్కడ చెరువులు రివర్స్ ఉన్నాయి సార్, అందులోనే వదిలేస్తున్నాం. అంటే ఆ చెరువులన్నీ ఫిల్ అవుతున్నాయా? అన్ని ఫిల్ అవ్వడం కాదు సార్, అంటే కొంచెం ఉన్నటువంటి వాటర్ ఉన్నాయి సార్. ఓకే, ఎంతవరకు వేస్ట్ కాకుండా పంపిస్తున్నారు. మనకి 25 MLD తిరుపతి నుంచి సార్ వచ్చేది. ట్రీటెడ్ వాటర్ ఆల్మోస్ట్ ఆల్ రీయూజబుల్ ఫర్ కల్టివేషన్ ఆర్ అంటే ఒక్కటి ఇక్కడ ఇష్యూ ఏంటి సార్, BOD 70-80 వస్తుంది సార్. మనకి ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్ ఇది ఎస్టీపీ అండర్ కన్స్ట్రక్షన్ SBR టెక్నాలజీ స్మార్ట్ సిటీ కింద స్టార్ట్ చేస్తాం సార్. 25 MLD అది 10 లోపల ఉంటుంది సార్. BOD దీన్ని హౌ టు డూ ఇట్? BOD హౌ టు రిడ్యూస్? మనము నేనేమంటానంటే మేము ట్రీట్ చేస్తున్నామని మళ్ళీ ఆ నీళ్లు వదిలిపెట్టడం కాదు. వెరీ క్లియర్. ఆ నామ్స్ ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ టు ఫాలో దట్ నామ్స్. ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ సిటీ, ఇది స్పిరిచువల్ సెంటర్. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఐ వాంట్ హ్యావ్. అవుట్లెట్ పోయినప్పుడు అది యాజ్ సింగపూర్లో దే ఆర్ యూజింగ్ ఫర్ బాత్ ఎవ్రీథింగ్, డ్రింకింగ్ కూడా ఆ స్టేజ్లో ఉంటాయి. మీరు కూడా అది వీలో పెట్టుకొచ్చేయండి. నాకు ఏం చేస్తారో వర్కౌట్ చేయండి. టెక్నాలజీస్ అన్ని ఇంటరాక్ట్ చేయాలి. మొత్తం ట్రీట్మెంట్ ప్లాంట్స్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ అయింది. ఇది డ్రై వేస్ట్ ప్లాంట్ సార్, మనకి స్మార్ట్ సిటీ కింద కట్టాము. ఇది వెట్ వేస్ట్ ఒకటి కంపోస్ట్ ప్లాంట్ సార్. ఇది బయోమెథనేషన్ అండ్ PPP సార్. ఇది బయో CNG ప్లాంట్ 50 tons per day కెపాసిటీ సార్. ఇది కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ప్లాంట్ సార్. ఇది 80 tons per day కెపాసిటీ. మొత్తం 290 acres ఈ క్యాంపస్ అంతా. 290 acres లో ఇక్కడ సెగ్రిగేషనే కాకుండా సర్క్యులర్ ఎకానమీ పోతుంది అంతేనా? ఆల్మోస్ట్ సర్క్యులర్ ఎకానమీ. అదే సర్క్యులర్ ఎకానమీ. దీన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసి మీరు అన్ని కూడా వేస్ట్ ఇదంతా కూడా బయట వచ్చేటివి కూడా ఏమన్నా వాడచ్చు. మనకి డోర్ టు డోర్ కలెక్షన్ ఉండేదంతా సార్ కార్బెట్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్కి వస్తుంది. అక్కడ నుంచి క్యాప్సూల్స్ లో మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేస్తున్నాం సార్. నాకు అర్థమైంది. డోర్ టు డోర్ మన స్టార్ట్ చేశారు. మధ్యలో వైసీపీ హాఫ్ అయిపోతుంది. ఇది డ్రై వేస్ట్ ప్లాంట్ సార్. మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ స్మార్ట్ సిటీ కింద 7 crores తో కట్టాం సార్. ఇది O&M by MM ట్రేడర్స్ వాళ్ళు చేస్తున్నాం సార్. ఇన్స్టాల్ కెపాసిటీ 100, 40 to 50 tons మనము దే ఆర్ ప్రాసెసింగ్ సార్. సో ఈ రీసైక్లబుల్స్ వచ్చినవి దే ఆర్ సెల్లింగ్ టు రీసైక్లర్స్. ఇప్పుడు ఎంతవరకు మీ దగ్గరికి వచ్చేటప్పుడు రీసైక్లింగ్ హౌ మెనీ material, what is the quantity you are receiving, different classification? Yes sir. How much material you are using circular economy in this thing, sir? Around 12 categories they are segregated, sir. ఇలా జూన్ నెల తీసుకుంటే 533 tons డిఫరెంట్ రీసైక్లబుల్స్ తీశారు సార్. అవుట్ ఆఫ్ విచ్ దే వాంట్ 21 lakh రెవెన్యూ సార్. ఈ MRF నుంచి రికవర్ చేసిన రీసైక్లబుల్స్ బయటకు అమ్మి 21 lakh రెవెన్యూ అందిస్తారు సార్. అరౌండ్ 8 lakh దే ఆర్ పేయింగ్ టు కార్పొరేషన్. పర్ కేజీ 2 rupees చొప్పున కార్పొరేషన్ కూడా పే చేస్తున్నారు సార్. క్యాపిటల్ కాస్ట్ కార్పొరేషన్ పెట్టారు సార్, ఆపరేషన్ ప్రైవేట్ ఏజెన్సీ చేస్తున్నారు. మనకి జనరేషన్ యాక్చువల్లీ కెపాసిటీ కంటే 50% నడుస్తుంది. కారణం ఏంటంటే సార్ ఒక్కసారి మిక్సప్ అయితే
మళ్ళీ తీసుకొచ్చి సెగ్రిగేట్ చేస్తే కంటామినేట్ ఉంటాయి. మీరు ప్లాస్టిక్ కానీ రీసైకిల్ చేసే మెటీరియల్ కంటామినేట్ అయితే దానికి వాల్యూ ఉండదు. అప్పుడు డోర్ టు డోర్ సెగ్రిగేషన్ ఉంటేనే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇప్పుడు మనకు అది 100% లేదు కాబట్టి మిక్సప్ అయిన వేస్ట్ ఇక్కడ చేయలేకపోతుంది. నో వాట్ ఏంటంటే హౌ టు యూజ్ ఇట్ అట్మోస్ట్ ఎఫిషియెంట్లీ. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంటే ఏవైతే రీసైక్లింగ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీకు చాలా వరకు డోర్ టు డోర్ కలెక్షన్ పూర్తి చేస్తారు. ఏదైతే రీసైక్లింగ్ ఉపయోగపడుతుందో రీసైక్లింగ్ ఇచ్చి రిమైనింగ్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్. ఇది వేస్ట్ స్టెబిలిటీ ప్లాంట్స్ కి సిమెంట్ ఫ్యాక్టరీస్కి వెళ్ళిపోతుంది. ఎండ్ టు ఎండ్ ఇప్పుడు అది ఉంది, కుప్పలుగా ఉంది. ఐ డోంట్ వాంట్ టు సీ దట్. వేస్ట్ ఎక్కడ ఉండకూడదు. రియల్ టైంలో రీసైక్లింగ్ వెళ్ళిపోవాలి. ఎంతవరకు ఈ కెపాసిటీని పర్ఫెక్ట్ చేసి యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఈ తిరుపతి జిల్లా మొత్తం కూడా సరౌండింగ్ కూడా లాజిస్టిక్స్ చూసుకొని హౌ టు గెట్ ఇట్ డన్ వర్కౌట్ చేయాలి. అదే మన క్లస్టర్ మోడల్ ఇప్పుడు కాళహస్తి ఇవన్నీ కూడా కలిపి మీరు చెప్పినట్టు క్లస్టర్ అయిపోయి కాళహస్తినే కాదు, అవసరమైతే ఒక 40-50 కిలోమీటర్లు పెట్టుకొని యూ కలెక్ట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు కమ్ అండ్ సర్కులర్ ఎకానమీ పోవాలి. ఇక్కడ చేయలేంది ఇంకెవరైనా వస్తారా, ప్లాంట్స్ పెట్టుకుంటారా. 290 acres ఉంది, అది సెగ్రిగేట్ చేసుకొని కరెక్ట్ కాంపౌండ్ అది కట్టేసి యూ మేక్ ఇట్ ఎ పార్క్, సర్కులర్ ఎకానమీ పార్క్. వస్తారమ్మా. ప్రాజెక్ట్ ఇక్కడ రన్ చేస్తాం. మెయిన్ ప్రాజెక్ట్ కేరళలో ఉంది, తమిళనాడు, బెంగళూరు 5. వాట్ ఈస్ ది ఓకే సెగ్రిగేషన్ తర్వాత మున్సిపాలిటీ క్యాప్చర్